ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఆగస్టు 17వ తేదీ 2026 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన ఆశీర్వాదం ఉంటే మనం ఎన్నడూ భయపడనక్కర్లేదు. ఎవరు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను ఆయన చేతికి అప్పగించుకుంటే నిరంతరం ఆశీర్వదించి కాపాడువాడు. అట్టి కాపుదల నేటి దినమున పుట్టినరోజు శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డపై నిండుగా కుమ్మరించి ఆశీర్వదించి కాపాడే సంరక్షించును అని మనం ఆశీర్వాద వచనాలు పలుకుతాము. అప్పుడు మనపై దీవెనలు ఆయన కుమ్మరించేవాడై ఉన్నాడు. మనం ఎన్నడూ శాపమైన ఎడమాటలు మాట్లాడకుండా శుభవచనములు పలికే దేవుని బిడలముగా ఉండాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించుచున్నాడు. కావునాటి మార్గంలో నడవగల ధన్యతను మనెల్లరికూ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన. ఆశీర్వాదములకు కారకుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నేటి దినమున పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు చేసుకోబోతున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థించుచున్నాము. ఈ ఆగస్టు నెలలో పుట్టినరోజులు చేసుకోబోతున్న ప్రతి బిడ్డను నిండుగా ఆశీర్వాదాలు కుమ్మరించి వర్ధిల్ల చేయుము. నేటి దినమున పుట్టినరోజు చేసుకుంటున్న రేష్మా పుష్పను నిండుగా దీవించి తన వైద్య విద్యలో ఆటంకాలు వచ్చినను క్షేమముగా ఇండియా రప్పించినందుకు వందనములు. ప్రభువా, నేటి దినమున తనను సమృద్ధిగా దీవించి తన తల్లికి వచ్చిన ప్రాణాంతక వ్యాధిని స్వస్థపరిచినందుకు వందనములు చెల్లిస్తూ ప్రియమైన కుమార్తెగా ఆ బిడ్డను నడిపించుము. రోజు పెళ్లి, యానివర్సరీలు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల కృపవర్షం కుమ్మరించుము. ఎవరైతే వారి కుటుంబ పెద్దలను అయిన వారిని కోల్పోయి బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించుము. కావలసినవి అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ రెండో రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నిలుపుము. ఏ ప్రార్థనాంశములను మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన నామమున జన్మదినోత్సవములు చేసుకుంటున్న ప్రతి బిడ్డపై తన దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చేసి ఆయన సన్నిధి తోడుగా ఉంచి నడిపించును గాక. ఆమేన్. ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశం